గౌరవించబడిన చోట సమాజం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళలు అడుగుపెట్టని రంగం లేదని, అవని నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు వారి సేవలు అందిస్తున్నారని, ఈ సంవత్సరం అక్లరేషన్ యాక్షన్ అనే ఇతివృత్తంతో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు గౌరవించబడినప్పుడే సమాజం అభివృద్ధి దిశలో పయనిస్తుందని మేయర్ సుధారాణి అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్, మేయర్ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, మహిళలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అంటే, సొంతంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటే వాళ్ళు ఇండస్ట్రియల్ గా కూడా డెవలప్ కావాలని ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణనే మన వరంగల్ నగరంలో ఇప్పటికే 6 క్యాంటీన్లు ఓపెన్ చేసినాం. ఇంకా 8 మహిళా క్యాంటీన్లు కూడా, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్. అంటే మన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఉప్పు మహిళ, అంటే మనకి స్వాతంత్రం రాగానే మనం ఆనాటి మహిళ ఎంత గొప్ప మహిళ ఆ కాలంలో ఆలోచించుకోవాలి. స్వాతంత్ర ఉద్యమంతో పాటు స్వాతంత్రం తర్వాత కూడా ఆమె ప్రధానమంత్రిగా ఎంతో గొప్ప నిర్ణయాలను తీసుకొని దేశాన్ని ఒక మంచి ప్రగతి పదంలో తీసుకొచ్చినటువంటి ఆ మహిళని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని ఈ రోజు మన తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అవన్నీ స్కీమ్స్ కూడా మీకు అన్ని కూడా ఫలాలను ముందు చూసుకోబోతున్నారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ చూడు ఎక్కడ బస్ ఎక్కినా కానీ ఫుల్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ బస్. ఇప్పుడు తీర్థయాత్రలు పోవాలన్నా ఎప్పుడు చూడాలంటే మన సమ్మక్క జాతర అయితే మనం పోయినసారి అయినప్పుడు ఎక్కడ చూసినా ఎవరు కూడా కార్లు ఇవి అనలేదు, అంతా బస్సులే. అంటే బస్ ఫ్రీ బస్ తోటి చాలా మంది ఉన్నాం. అదే విధంగా మన కరెంటు కూడా 200 యూనిట్ల కరెంటు కూడా మనకు ఫ్రీ. ఇవన్నీ స్కీమ్స్ 500 రూపాయల సబ్సిడీ తోటి సిలిండర్ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఈ రోజు ఎంత కష్టమో నడిపే దాంట్లో ఉన్నా కానీ, ఆర్థికంగా లోటు ఉన్నా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, మహిళలు దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇక మన వరంగల్ కార్పొరేషన్కి వస్తే మన వాళ్ళు దాంట్లో కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనకు తెలుసు విజ్ఞప్తి చేస్తున్నారు. అండ్ వి విల్ అంటే ఈ రోజు మన మంచి శానిటేషన్ వర్కర్ ప్లస్ మన ఎస్హెచ్జి మెంబర్ కి కూడా ఇది ఫెలిసిటేట్ చేస్తున్నాం మనం. సో వాళ్ళు ఇంకా బాగా చేయాలి, ఇంకా మన కార్పొరేషన్ కి నేమ్ రావాలి, ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ లైఫ్ లో కూడా మీ ఆడపిల్లలు కానీ లేకపోతే మీ అన్ని ఫ్యామిలీ మెంబర్ కి హెల్ప్ చేసి మన ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం మీరు అందరూ పనిచేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన